టెస్టు క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన టాప్ 5 బ్యాటర్ల జాబితా ఇది. ఇందులో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ టాప్లో ఉండగా భారత స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ను క్రికెట్ చరిత్రలో అత్యంత కఠినమైన ప్రతిష్టాత్మకమైన ఫార్మేట్గా భావిస్తారు. ఈ ఫార్మేట్లో ఒక బ్యాటర్ డబుల్ సెంచరీ చేయడం అనేది వారి టెక్నిక్ సహనానికి నిదర్శనం. ఇది వారికి క్రికెట్ చరిత్రలో ఒక స్పెషల్ ప్లేస్ను క్రియేట్ చేస్తుంది. క్రికెట్లో ఇప్పటికే చాలా కొద్ది మంది బ్యాటర్లు ఈ ఘనతను సాధించారు, కానీ కొందరు మాత్రమే దీనిని చాలాసార్లు చేసి చూపించారు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన టాప్ 5 బ్యాటర్లు ఎవరో ఈ వార్తల్లో తెలుసుకుందాం. టెస్ట్ క్రికెట్కు రారాజుగా పేరుగాంచిన డాన్ బ్రాడ్మన్ కేవలం 52 టెస్ట్ మ్యాచ్ల్లోనే 12 డబుల్ సెంచరీలు సాధించాడు. అతని కెరీర్ సగటు 99.94. ఇది ఇప్పటికీ ఒక అద్భుతమైన రికార్డు. అతను 80 ఇన్నింగ్స్లలో 6,996 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్ 334. కుమార్ సంగక్కర 11 డబుల్ సెంచరీలు. శ్రీలంక మాజీ కెప్టెన్, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ బ్యాటర్గా పేరుగాంచిన కుమార్ సంగక్కర 134 టెస్టు మ్యాచ్ల్లో 11 డబుల్ సెంచరీలు సాధించాడు. అతను 233 ఇన్నింగ్స్లలో 12,400 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్ 319 కాగా సగటు రన్ రేట్ 57.40. బ్రియన్ లారా 9 డబుల్ సెంచరీలు. క్రికెట్ చరిత్రలోని అత్యంత స్టైలిష్ బ్యాటర్లలో ఒకరైన బ్రియన్ లారా కూడా డబుల్ సెంచరీల్లో తన సత్తా చాటాడు. అతను 131 టెస్ట్ మ్యాచ్ల్లో 9 డబుల్ సెంచరీలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ అయిన అజేయంగా 400 పరుగులు చేయడం అతని కెరీర్కే హైలైట్. వాలీ హమ్మండ్ 7 డబుల్ సెంచరీలు. ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ వాలీ హమ్మండ్ ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. అతను 85 టెస్ట్ మ్యాచ్ల్లో 7 డబుల్ సెంచరీలు సాధించాడు. తన కెరీర్లోని 140 ఇన్నింగ్స్లలో 7,249 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్ అజేయంగా 336 పరుగులు. విరాట్ కోహ్లీ 7 డబుల్ సెంచరీలు. ఇటీవలే టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అతను తన 123 టెస్ట్ మ్యాచ్ల్లో 7 డబుల్ సెంచరీలు సాధించాడు. కోహ్లీ తన కెరీర్లోని 210 ఇన్నింగ్స్లలో 9,230 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్ అజేయంగా 254 పరుగులు కాగా అతని సగటు 46.85.